హక్కుల సాధన కోసం రేపు సింగపూర్ వెళ్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు. అక్కడ ప్రధాని సహా మంత్రులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు ముఖ్యమంత్రి. ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు సింగపూర్కు వెళ్తున్నారు. 3 రోజుల టూర్లో తొలి రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో విందు సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రి లో ఎన్ లింగ్ తో సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీసీఐ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్తో చర్చిస్తారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్తోనూ, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చైతో భేటీ అవుతారు. తర్వాత సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తోనూ పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ను కూడా కలుస్తారు. సిఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోంమంత్రి షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్తో చివరిగా భేటీ అవుతారు. ఈ నెల 16న ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ కార్యక్రమంలో పాల్గొని సిబిఎన్ ఎట్ 361 ను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఏపీఐసీ సెమీకండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ ను సందర్శిస్తారు. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలై, గూగుల్ టెక్నాలజీస్ స్టాల్స్ ప్రధానంగా పరిశీలిస్తారు. సిట్రియం సమావేశంలోనూ పాల్గొంటారు. పర్యటనలో చివరిగా సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొంటారు. సింగపూర్ పర్యటనకు చంద్రబాబు వెంట మున్సిపల్ మంత్రి నారాయణ సహా అధికారుల బృందం వెళ్లనుంది.